ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యంనకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలే ఈరోజు వాక్య భాగం. మనం చాలాసార్లు ఎస్తేరుని దేవుడు ఒక దేశానికి 127 సంస్థానాలకి రాజుగా ఉన్న అహష్వేరోషుకు భార్యగా చేశాడు. ఒక గొప్ప 127 సంస్థానాలకి రాణిగా చేశాడు కదండి. దేవుడు తన కొమ్మును చాలా ఎత్తుగా హెచ్చించాడు. హదస్సాగా ఉన్న ముళ్ళ పొదగా ఉన్న ఈమెను ఎస్తేరుగా నక్షత్రంగా చాలా ఉన్నతంగా ఆకాశమంత ఎత్తుకు దేవుడు హెచ్చించాడు. దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన వారులారా, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభా నా కొమ్మును పైకెత్తవా, ప్రభా నన్ను గనపరచవా, ప్రభా నన్ను ఘనతతో నింపవా, నేను అవమానం పొందిన ప్రతి స్థలంలో నాకు ఖ్యాతిని మంచి పేరును కలుగచేవా ప్రభు అని చాలాసార్లు అడుగుతూ ఉంటాం. ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఆల్రెడీ ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడా? మిమ్మల్ని నమ్మి దేవుడు మీకు మంచి పేరునిచ్చాడా? దేవుడు మిమ్మల్ని నమ్మి ప్రజల మధ్యలో మీకు ఖ్యాతిని ఇచ్చాడా? నేను మరలా చెప్తా ఉన్నా, ఆయన మిమ్మల్ని ఎంతగా నమ్మితే ఆ స్థలాన్ని మీకు ఇచ్చారు. చాలాసార్లు టాప్ ర్యాంకర్స్గా, మంచి జాబ్ హోల్డర్స్గా, చర్చ్లో చాలా ఫెయిత్ఫుల్ బిలీవర్స్గా మనం ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు ఘనత ఆటోమేటిక్గా వస్తుంది, బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అయితే ఘనపరచబడిన తర్వాత ఎవరిని మనం కనపరుస్తున్నాం అది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల ప్రార్థనను బట్టో, మన వ్యక్తిగత భక్తిని బట్టో, మన ప్రార్థనా జీవితాన్ని బట్టో ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, అనేక మంది మధ్యలో మనకి మంచి పేరునిస్తాడు. అయితే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘనపరచబడిన మనం ప్రజలకి వాట్ వీఆర్ షోయింగ్, దేవుడు మనల్ని సమాజానికి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు, ప్రజలకి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు, మన కొమ్మును పైకెత్తినప్పుడు వాట్ వీఆర్ షోయింగ్, ఆర్ వీ షోయింగ్ అవర్ సెల్ఫ్? మనల్ని మనం చూపిస్తున్నామా? మన యొక్క డ్రెస్సింగ్ని, మన యొక్క టాలెంట్స్ని, లేదా మనమేంటి మనలో ఉన్న లోకాన్ని, పాపాన్ని, హూ యు ఆర్ అనేది చూపిస్తున్నామా? లేదా మనల్ని నమ్మి మనకు ఆ స్థానాన్ని ఇచ్చిన ప్రభువుని చూపిస్తున్నామా? మనల్ని గనపరిచినప్పుడు అందరికంటే కొంచెం ఎక్కువ స్థాయిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో మన జీవితాన్ని చూస్తున్నవారు చూడగలుగుతున్నారా? ఆయన ఎంత ప్రార్థనాపరుడో మన ప్రార్థనా జీవితం ద్వారా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నామా? ఆయన ఎంత క్షమిస్తాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత సహనాన్ని కలిగిన దేవుడో. ఆర్ వీ షోయింగ్ అవర్ గాడ్ ఆర్ అవర్ సెల్ఫ్? మనల్ని హెచ్చించి మనల్ని నమ్మి ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుణ్ణి మన ఆఫీస్లో కనపరచగలుగుతున్నామా? మనల్ని నమ్మి మనల్ని సేవకునిగా హెచ్చించిన ప్రభుని మన సంఘానికి, మనల్ని నమ్మి మనకు ఒక ఉన్నతమైన సీట్ని ఇచ్చిన ప్రభుని కాలేజీలో కనపరచగలుగుతున్నామా? లేదా మనల్ని మనమే చూపించుకుంటున్నాము? మీకు అర్థమవుతుందా అండి? యోబు విషయమే దేవుడు నమ్మి సైతం దగ్గర అంటున్నాడు, నువ్వు చూసావా నా కుమారుడైన నా సేవకుడైన యోబుని చూసావా? అతడు దేనికి కూడా టెంప్ట్ అయిపోడు, ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టడు, ఎప్పుడు నన్ను దూషించడు, ఏ పరిస్థితి వచ్చినా కానీ నన్ను హత్తుకుంటాడని దేవుడు నమ్మి యోబు గారిని ఆ శ్రమకు అప్పగించాడు. దేవుణ్ణి ఎక్కడా ఫెయిల్ చేయలే. ప్రతి పరిస్థితిలో, ప్రతి నిందలో, ప్రతి అవమానంలో, ప్రతి ఇబ్బందిలో దేవుడి నుంచి మనం మేలు మాత్రమే పొందుకుందామా, కీడు అనుభవింప తాగదా అని ఎక్కడా కూడా దేవుణ్ణి గాయపరచలేదు కదండి. మనల్ని కూడా అంతే నమ్మాడు. అంతే నమ్మి ప్రజలకి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. నా కుమారులారా, వీరిని హెచ్చిస్తున్నాను, వీరి నుంచి మీరు నేర్చుకోండి, వీరి నుంచి క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకోండి, వీరి నుంచి ప్రార్థన ఎట్లా చేయాలో నేర్చుకోండి అని మన కొమ్మును ఆయన పైకెత్తుతున్నప్పుడు ప్రభు మాత్రమే కనబడాలి, మనం కాదు. ప్రభు మాత్రమే హెచ్చించబడాలి, మనం కాదు. ఈ రోజుల్లో నన్ను ఎక్కువగా గాయపరుస్తున్న విషయం
ఏంటో తెలుసా అండి, దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు, చాలామంది తలను పైకెత్తుతాడు, కానీ ఆ ఆశీర్వాదాన్ని ఎలా కాపాడుకోవాలో మాత్రం మనకి తెలియదు. హౌ టు బ్యాలెన్స్ ఇట్ అనేది మనకి రాదు. అందుకే చాలాసార్లు దాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అలా కాదండి, దేవుని మీద ఆధారపడదాం. మనల్ని నమ్మి మనల్ని హెచ్చించడానికి మనం ఏ పాటివారు? మనకంటే అందగాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నా ప్రభు మనల్ని మాత్రమే అనుకుని ఈ లోకానికి కనుపరుస్తున్నప్పుడు మనలో ఉన్న పనికిమాలినవి కాదండి, లోకం కాదండి, మనం మరుగైపోయి నిశ్చయంగా మన ప్రభు మాత్రమే మనల్ని చూస్తున్న కన్నులకు కనబడును గాక. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని వాక్యం వింటున్న మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యాన్ని వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.